దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రార్థిస్తున్నాం. ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా, ఎక్కడ ఉన్నా సజీవుడైన నా రక్షకుడు యేసుక్రీస్తును మిమ్మల్ని ప్రేమించటానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రతి యవనస్తుములోను ఎక్కడ పాపాత్ములు ఉన్నారో ఆ పాపాత్ములు క్షమించటానికే నా రక్షకుడు వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీ ఏ ప్రాంతంలో ఉన్నా మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాను. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరును కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. అనేక జనములు కూడా మరి దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశములు ఉన్నారో, ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ఆత్మీయులుగా బలపరచండి, దీవించండి, ఆశ్చర్యకమైన మహిమలు కనపరచుకోండి. నాయనా, మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, సౌదీ, ఇజ్రాయెల్, అమెరికా, ఏ దేశములు, ఏ ప్రాంతములు ఎక్కడ ఉన్నా తెలుగు ఆత్మీయులందరినీ ప్రేమించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్మలేని అందరూ కూడా ప్రేమించండి. ప్రేమించడానికి, ప్రతి పాపములు క్షమించడానికి వచ్చావు. ప్రతి రోగిని బాగు చేయటానికి, స్వస్థపరచడానికి వచ్చావు. నాయన, మంచి కార్యము స్వస్థపరచండి ప్రభా. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లక తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాలు, ప్రతి దైవజనులు ఆత్మీయులుగా నాయన సంఘములు ప్రభా, ఏ బిడ్డ ఉన్నారు ప్రభా, వాళ్ళందరికి సాక్షిగా వాడుకోండి. ప్రతి రోగిని స్వస్థపరచడానికి వచ్చావు తండ్రి. నాయన, ప్రతి యవనస్తులు ప్రభా, యవన కాలంలో ఉన్న ప్రభా, ఏ పాపములను లేకని వాళ్ళ ప్రభా ప్రేమించడానికి నాయన యవన కాలంలో ఎలా కష్టపడాలి, ఎలా చేసుకోవాలి, నిన్ను ప్రేమించినట్లుగా నీ దాసురాలు ఉన్నట్లుగా అందరం దీవించే ఆశ్చర్యకమైన మహిమ కలుగుతున్న ప్రభా. అలాగే ప్రభా, మరి జాబుల కోసం వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి. రైతుల కోసం, కూలి పని చేసేవాళ్ళు, వ్యవసాయ పని చేసేవాళ్ళు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు, ఎక్కడ ఏ జాబు చేస్తున్నారో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి కుటుంబంలో, ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి బిడ్డలు, తల్లిదండ్రులు, వృద్ధాత్మలు ఉన్నవాళ్ళు ప్రభా నాయన ప్రతి బిడ్డలను దీవించి ఆశ్చర్యకమైన మహిమ గనపరుచుకున్న ప్రభా. ప్రతి రోగిని స్వస్థపరిచిన ప్రభా. బీపీ, షుగర్ వ్యాధులు బాధలతో, కిడ్నీ నొప్పులు, లివర్ నొప్పులు నాయన గ్యాస్ నొప్పులతో ప్రభా, కాలు నొప్పులు ప్రభా, నడుపోట్ల నొప్పులతో ప్రభా, గొంతు నొప్పి, తలపోటు, ఎవరో ప్రభా నైనా రోగిస్తూ బాధపడుతున్నారు. ఈ రోగిని ప్రభా స్వస్థపరిచిన వాడు యెహోవా నువ్వే తండ్రి. వాళ్ళందరికీ స్వస్థపరచండి. అందరినీ ప్రేమించడానికి రోగరక్షకుడికి వచ్చా తండ్రి. సహాయం దయచండి, ఆదరించండి, ప్రేమించండి నాయన. నీ కృపలో బలపరిచిన ప్రభా, ఏ దేశములు ఎక్కడ ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించి నీ సాక్షిగా నిలబెట్టలేక నీ సహాయం దయచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. యవనస్తులు వేటికి దూరంగా ఉండాలి. యవన కాలములో ఉన్న యవనస్తులు, యవన కాలములో ఉన్న నా ప్రభు అంటున్నాడు, పాపము దూరుగా ఉండాలి. యవనస్తులు ఈ రోజుల్లో చాలా పాపము చేస్తున్నారు. ఆ పాపం వల్ల వచ్చేది నరకం. నరకం వచ్చిన తర్వాత మరణం. యవనస్తులు చాలా వేటిగా దూరంగా ఉండాలి. ప్రతి పాపమును దూరంగా ఉంటే నువ్వు అంత పవిత్రమైన ఉంటావు సహోదరి, సహోదరుడా. మరి ఈ యవనస్తులను ఎంత దూరంగా ఉండాలి అనే మాటకి 1 దినశీలికు 4:3 వచ్చేలాగా వెళ్తామండి. మీరు పరిశుద్ధులకే అనగా మీరు జారత్వము దూరముగా ఉండటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరగాలంటే, దేవుని చిత్తం మనం ఉండాలంటే మీరు జాగ్రత్తగా దూరముగా ఉండాలి. ఏ పాపము అని సరే ఎంత దూరముగా ఉంటే అంత దూరముగా జాగ్రత్త ఉంటే మీరు దేవుని చిత్తం నెరవేర్చినట్లవుతావు.
దేవుని చిత్తం జరగాలంటే ఏం చేయాలి? నీ చిత్తముతో దేవుని చిత్తము లోబడి నీ జాగ్రత్తము దూరంగా పెట్టడమే దేవుని చిత్తం. యవనస్తులో ఉన్న చిత్తం సారంగా నడవాలంటే ప్రేమ బిడ్డలారా, ప్రతివాడు దేవుని ఎరుగనుకు అంజవలే కామిభిలాషులకు కాక పరిశుద్ధులందరకు ఘనతలకు తన ఘనతలకు ఎట్లు కాపాడుకోవాలో ఎగిరినట్లకి దేవుని చిత్తం జరగాలి. ఎలా కాపాడుకోవాలి? మీ హృదయాన్ని మీరే కాపాడుకోవాలి. మీ హృదయమే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ దేవుని చిత్తం నేను ఎలా ప్రేమించాడు అలాగే జాగ్రత్తం కూడా దూరంగా పెట్టి దేవుని చిత్తం మెరుగైనట్లుగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లుగా ఉంటే అప్పుడు నీ చిత్తముతో దేవుడి చిత్తము జరుగుతుంది. నీ చిత్తమును నీ చిత్తం పక్కన పెట్టేసి దేవుని చిత్తం జరగాలంటే జరగదు. నీ జాగ్రత్తము ఉన్నవాళ్ళకి దేవుడి చిత్తం చేసిన మేలు చేస్తున్నారు. దేవుడి లోపల ఉన్న వాళ్ళు దేవుడి కార్యాలు చూస్తున్నారు. దేవుడి జరగాల్సిన వాళ్ళను సాక్షులు నిలబడుతున్నారు. ఎంతమందో ఉన్నారు. ప్రియమిత్రులారా, ఇది పాపములు ఉన్న జాగ్రత్తము కోసం ఈ బైబిల్లో ఉంది. జాగ్రత్తము దూరంగా పెట్టడమే అది దేవుని చిత్తం. ఇది ప్రతి యవనస్తులకున్న వేటికి దూరంగా ఉండటమే దేవునికి మేలు. ప్రియమిత్రులారా, మరి అదే విషయములను 1 కొరింథీలోను 1 కొరింథీ 6:18 వెళ్తామండి. జాగ్రత్తమును దూరముగా పారిపోవడండి, మనుషులకు చేయు ప్రతి పాపములు దేహమును వెలుపల ఉన్నది. పాపములు మన హృదయములు వెలుపల ఉన్నది. ఈ హృదయముల్లో మనం పరిశుద్ధంగా ఏం చేయాలండి? దేవుడి చిత్తం జరగాలంటే మన జాగ్రత్తము దూరం పెట్టాలి. ప్రేమ పెట్టారా, ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తం చేయనుడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేస్తున్నాడు. అంటే శరీరము హానికి చేస్తారు. శరీరము నీ భద్రత ఉండాలి. శరీరము నిన్ను మోస్తుంది. శరీరము నిన్ను కాపాడుతుంది. శరీరము దేహము నిన్ను నడిపిస్తుంది. నీ శరీరమును ఎలా నడిపిస్తుందండి? నీ దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నీ శరీరము కాపాడుకొని పాపమును మునిపోతే నువ్వు జాగ్రత్తలో మునిపోతావు. ప్రియమని సహోదరి సహోదరా, నీ జాగ్రత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తం జరగాలంటే ప్రతి దేవుని వల్ల మీరు అనుగ్రహించాలి. మీలో పరిశుద్ధాత్మ ఆలయమై, మన హృదయం ఆలయం ఎలాగంటే పరిశుద్ధాత్మతో నడిపించాలి. దేవుని చిత్తముగా మీరు ఎరిగినట్లుగా మీరు సొంతగా విడిచిపెట్టి కొనిబడి కనుక మీ దేహముతో దేవుని మహింపరచుకోండి. మన దేహము దేవునితో మహింపరచుకోవాలి. అప్పుడు దేవుని చిత్తం జరుగుతుంది. మన జాగ్రత్తము విడిచిపెట్టి మనం దేవుని లోబడి ఉంటేనే ప్రతి కార్యము చేస్తాడు. ప్రతి కార్యములు విజయం పొందుతాం. మన దేవుని చిత్తం నెరవేర్చలేనప్పుడు, దేవుని వెరగలేనప్పుడు మన పాపములు ఉండి జాగ్రత్తము నడితే నీ శరీరము నువ్వే పాడు చేసుకుంటావు. నీ శరీరం నువ్వే బరువెక్కిపోయి నీ దేహమును నలిగిపోతుంది. ఆయన దేహమును నలిగిపోయిన ఆయన రోధిస్తున్న నీ హృదయమును పరిశుద్ధపరుచుకోవాలి. ఆయన నేను కాపాడతాడు. ప్రేమ బిడ్డలారా, ఈ విషయము చాలా తెలుసుకొని ప్రతి యవనస్తులు కూడా జాగ్రత్తము దూరం పెట్టి నీ దేహమును నీ పరిశుద్ధ శరీరమును దేవునికి అప్పగించు. దేవుడి మహిమ ఆయన ఘనతలు నువ్వు చూస్తావు. అప్పుడు దేవుడి చిత్తం జరుగుతాయి. అప్పుడే నేను నిన్ను ఎరుగైనట్లు నువ్వైనా సాక్షులు చూస్తావు అని మాట ఉంది. ప్రియమిత్రులారా, దేవుడు లోబడి ఉంటే అన్ని కార్యము చేసేవాడు ఆయనే. ఆయన వెరుగైన ఉన్నవాడు. నీ చిత్తం కాదు, దేవుని చిత్తం దగ్గర రా. దేవుని నెరవేర్చినట్లకు ఆయన మాట విను, ఆయన లోబడి ఉండు. అప్పుడే దేవుని చిత్తం ఉంటే నీ ఉన్న కాలంలోనూ నువ్వు దూరముగా జాగ్రత్తము దూరం పెట్టుకోవాలి. అప్పుడే మంచి కార్యం చేస్తాడు దేవుడు. విజయం పొందుతావు. నువ్వే సాక్షులతో. దేవుడి మాటలు దీవించడు గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు ప్రేమించని ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నారైనా అన్ని విధానాలు బట్టి ప్రార్థిస్తాం ప్రభా.
నాయన ఆశ్చర్యకరమైన మహిమ ఘనపరుచుకుని ప్రభా సాక్షిగా వాడుకండి. సహాయం తెచ్చిన ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా యవనస్తులందరూ దీవించి ఆశ్రయించిన ప్రభా నాయన జాగ్రత్తములు ఎవరన్న ప్రభా వాళ్ళందరూ దూరపెట్టి నీ ఆత్మ సాక్షిగా అయా ప్రతి బిడ్డలు దీవించి ఆశ్రయించి మహిమ ఘనత నీ చిత్తంతో నెరవేర్చినట్లుగా ప్రభా సహాయం దయచని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ ప్రయత్నములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.